జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తూ ఉన్నారు. వాళ్ళు రేషన్ కోసం మాట్లాడుతూ ఉన్నారు. రేషన్ బియ్యం ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. వాళ్ళని కట్ చేసేది ఎవరు చేసినా, ఎవరు కట్ చేసినా వాళ్ళ కట్ చేసే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. వాళ్ళు ఎవరు కట్ చేయరు. ఉండేది బీజేపీ పార్టీ, పోయేది బీజేపీ పార్టీ, గెలిచేది బీజేపీ పార్టీ. ఇక్కడ అంటే ప్రతి డివిజన్లో కూడా అక్కడ లోకల్ లీడర్లు ఉన్నారు కదా, వాళ్ళని ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసి మరి ఓట్లు వేయించుకున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యక్తి అభ్యర్థి ఎవరైతుందో ఆయన ఒక రౌడీ షీటర్, గుండాల గుండా, అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నిలబెట్టింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఎంత మంచి చరిత్ర ఉన్నటువంటి అభ్యర్థి టికెట్లు ఇస్తుందో. రేపు పొద్దున గెలిచినా ఏ విధంగా వీళ్ళు అభివృద్ధి చేస్తారు, ఏ విధంగా వసూల బ్యాచ్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు అంటే వాళ్ళు గెలిచిన రేపు పొద్దున వసూల కోసమే పైసలు సంపాదించుకోవాలి, ప్రజలు మభ్యపెట్టాలి, వసూలు చేయాలి, దీనికోసమే పోతారని చెప్తా ఉన్నా. ఓకే, ఇప్పుడు బీజేపీ జూబ్లీహిల్స్లో అయితే డిపాజిట్ కూడా రాదు అన్నట్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అట్లాంటి వారికి మీ సమాధానం? అన్న, నేను ప్రతి ఒక్క డివిజన్ తిరుగుతూ ఉన్నా. పోతే ప్రజలు ఒకటే అన్నారు, జై శ్రీరామ్, మేము బీజేపీ పార్టీకే వస్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముస్లిం అపీజ్మెంట్ ఏమైతే చేస్తూ ఉన్నదో ఆ ముస్లింకి అపీజ్మెంట్కి వ్యతిరేకంగా ఈరోజు జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి హిందువులంతా ఏకమవుతా ఉన్నారు. మేము భారతీయ జనతా పార్టీ అభ్యర్థికే ఓటేస్తాం, లంకాల దీపక్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలందరూ కూడా ఏకతాటిపై చేస్తూ ఉన్నారు, ఏకతాటిపై చెప్తా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ ప్రచారంలో భాగంగా హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అన్నట్లు మత రాజకీయాలు చేస్తుంది. ఓన్లీ హిందువుల ఓట్లు ఒకటి బీజేపీ పడితే సరిపోతుందా, ఎందుకు ఇట్లాంటి ప్రచారం జరుగుతుంది అన్నట్లు కూడా ప్రశ్న అయితే ఉంది. అన్న, నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల నుంచి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదం తీసుకొని ఖచ్చితంగా అందరికీ న్యాయం జరగాలి, అందరికీ సంక్షేమ పథకాలు జరగాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పాలన ఇస్తూ ఉన్నది. కానీ ఈ జూబ్లీహిల్స్లో మొన్న రేవంతుద్దీన్ అనే వ్యక్తి వచ్చి ఏ విధంగా ఇక్కడ ప్రచారం చేసి ఏ విధంగా ప్రజలు మభ్యపెట్టే ఉన్నది చూసా ఉన్నాం. అదేవిధంగా మొన్న రేవంత్ రెడ్డి వచ్చి పాకిస్తాన్ అంట భారత్ ముడ్డి మీద నిందంట. సిగ్గుండాల రేవంత్ రెడ్డి, ఒక రాష్ట్ర సీఎం స్థాయి ఉండి ఈ విధంగా మాటలా? అంటే నువ్వు ఓట్ల కోసం ఏమైనా చేస్తావా? అంటే నీకు ముస్లిం ఓట్లే కావాలా నీకు? అంటే ఈ జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి 2,50,000 హిందువుల ఓట్ల అవసరం లేదా? వాళ్ళు ఓటు అడగడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గుండాల, కాంగ్రెస్ పార్టీకి సిగ్గుశేనం ఉండాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇదేనా మీ చరిత్ర? ఒక ఓట్ల కోసం ఒక మంత్రిని చేస్తావు, ఓట్ల కోసం భారత్ నిరుతావా, దేశాన్ని నిరుతావా? అరే మమ్మల్ని తిట్టాయా, మేము పడతాము, కానీ మా దేశాన్ని నిరుతా ఉండగా దాన్ని మేము భరించము. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క స్పందన. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా వాళ్ళు చాలా ధీమాయిత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మొన్న కేకే సర్వే కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా ఒక సర్వే రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. కేకేలు, పీకేలు, కోకేలు అందరూ కూడా ఇంట్లో కూర్చొని సర్వే రాసుకుంటారు. ఆ సర్వేని పెద్ద నమ్మకం మేము. వాళ్ళంతా ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కానీ కొంతమంది మీడియా ఛానల్స్ వాళ్ళకు అనుకూలంగా రాసుకొని పెట్టుకుంటా ఉన్నారు. కానీ నిజంగా గ్రౌండ్లో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, లంకల దీపక్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుస్తూ ఉన్నారు. ఇక్కడ దాన్ని ఎటువంటి అది అని చెప్తా ఉన్నారు. లంకల దీపక్ రెడ్డి గారు గత సంవత్సరం వారు 2023లో అయితే ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడనే ఉండి ప్రజల మధ్య వండుకుంటూ అన్ని గల్లీలు తిరుగుకుంటూ వారు ఏ సమస్యలు వాళ్ళ కోసం పోరాడుతూ అనేక సమస్యల మీద వారు పోరాటాలు చేసారు లోకల్గా. ఇంకా ఒక ప్రజానాయకుడు ఇంకేం కావాలి? ఈయనలాగా వసూలు చేసేది అంత చేయడు ఆయన, ఈయనలా గుండాయిజం చేయడు. రేపు పొద్దున గెలిచినా ఏ పార్టీ అయినా వ్యక్తి అయినా కావచ్చు, అందరికి న్యాయం చేస్తాడు, అందరికి సంక్షేమ పథకాలు అందిస్తాడు. ఇది లంకల దీపక్ రెడ్డి యొక్క చరిత్ర అని చెప్తా ఉన్నా.